Daily. Taste the Daily. పేదింటి యువకుడి ప్రాణాలు కాపాడి పెద్ద మనసు చాటుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 12,50,000 రూపాయలతో యువకునికి కార్పొరేట్ వైద్యం అందించారు. కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆ నిరుపేద కుటుంబ సభ్యులు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి సహాయానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్ కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కిడ్నీలు దెబ్బతిన్నాయని, కిడ్నీ మారిస్తే కానీ బతకడని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూడా చెప్పారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో భగవంతునిపై భారం వేసి రోజులు వెల్లదీస్తున్నారు. నెల్లి గణేష్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాట్లు చూడాలని ఆయన ఆదేశించారు. $12.5 లక్షల రూపాయలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణేష్ కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఈ రోజు కామినేని ఆసుపత్రికి వెళ్లి గణేష్ బాగోగులు తెలుసుకున్నారు. గణేష్ కుటుంబ సభ్యులకు తానున్నాను, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు. తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డికి గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు.